హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మీ ముందుకు వచ్చింది కపుల్స్ ఆఫ్ గోదావరి ఒక ఛాలెంజ్ షార్ట్ వీడియోతో. అదేమిటి అనుకుంటున్నారా? మా ఆయన గారు కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంటే నేను వెళ్ళి 100 రూపీస్ ఇచ్చి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ ఐటమ్స్ తినమని ఛాలెంజ్ ఇచ్చాను. దానికి మా ఆయన గారు వెంటనే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి స్టార్టింగ్ పల్లీల దగ్గరికి వెళ్ళి పల్లీలు కొనుక్కుని తిన్నారండి. పల్లీలు కాస్ట్ వచ్చి 20 రూపీస్. ఇంకా ఎంత మిగులుతాయి? 80 రూపీస్. 80 రూపీస్తో వెళ్ళి పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నారు. ఆ ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చి 20 రూపీస్. ఇంకా మిగిలిన అమౌంట్ 60 రూపీస్. ఆ 60 రూపీస్తో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ ఐటమ్స్ తిన్నారు. ఎక్కడికి వెళ్ళాం, ఏం తిన్నారో చూసేయండి. పోర్టబుల్ బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ దగ్గర మిర్చి బండి ఉందండి. అక్కడైతే మిర్చి కొనుక్కొని తిన్నారు. మిగిలిన అమౌంట్తో మరి ఏ ప్లేస్కి వెళ్ళారో తెలుసా? అదేనండి, రాజమండ్రిలో ఉన్న రంభా ఊర్వశి మేనక థియేటర్ ఆపోజిట్లో బొంబాయిస్కాయలు అయితే అమ్ముతున్నారండి. అక్కడికి వెళ్ళి మా ఆయన గారు 1 పీస్ అయితే కొనుక్కున్నారండి. ఆ 1 పీస్ వచ్చి 10 రూపీస్ అండి. తర్వాత వెళ్ళిన ప్లేస్ ఏంటో తెలుసా? మన మెయిన్ రోడ్లో A to Z సైడ్ పెట్టిన బజ్జీల బండి దగ్గర అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చిన్న బజ్జీలు అయితే కొనుక్కున్నారు. ఆ బజ్జీల కాస్ట్ వచ్చి 20 రూపీస్ అండి. ఇంకా నేను ఇచ్చిన 100 రూపీస్లో ఇంకా ఎంత ఉంటుంది? 10 రూపీస్. ఆ 10 రూపీస్తో ఏం చేశారో తెలుసా? అదే రోడ్లో గ్రేప్ జ్యూస్ షాప్కి వెళ్ళి గ్రేప్ జ్యూస్ అయితే తెచ్చుకున్నారండి. అది వచ్చి 10 రూపీస్. అంతేనండి, నేను ఇచ్చిన ఛాలెంజ్లో మా ఆయన గారు విన్ అయిపోయారండి. మరి ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంది కపుల్స్ ఆఫ్ గోదావరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.